తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ కేసును సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పిటిషనర్ను జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా అని ప్రశ్నించారు. ఇప్పటికే టీటీడీ లడ్డూ వ్యవహారంపై సిబిఐ విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. ఇక పిటిషనర్ వద్ద ఏమైనా ఆధారాలుంటే సిబిఐకి అందించాలని సూచించారు. తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదా రసాయనాలు ఉన్నాయని చేసే ఆరోపణలను పిటిషనర్ దాఖలు కాగా ఇక న్యాయస్థానం విచారణ చేపట్టింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, టీటీడీ లడ్డూ వ్యవహారం కూడా దానిపై కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది సుప్రీంకోర్టు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అక్కడ వాదనలు ఎలా ఉన్నాయి? రైట్ సాయి, మొత్తం మీద ఏదైతే తిరుమల లడ్డూ వ్యవహారంపై దాఖలైనటువంటి పిటిషన్ ని సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే కొట్టివేసింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనంలో కొన్ని అంశాలు పరిశీలించాకే ఈ కేసుని, అంటే ఈ సిబిఐ చేసినటువంటి శిక్షు సంబంధించి మేము కలిగించుకోలేమని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కొట్టేసిన పరిస్థితి. అంటే ముఖ్యంగా మానూర్ శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ లో ప్రధానంగా జంతు కొవ్వు కలిసిందని రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారని, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఎలాంటి కామెంట్లు చేయకుండా నిలువరించాలని ఈ పిటిషన్ లో వేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కామెంట్ వ్యవహారాలపై ఇప్పటికే సిబిఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని చెప్పేసి పిటిషనర్ ఏదైతే ఈ సుప్రీం కోర్టులో ఉన్నటువంటి ఈ జడ్జి ధర్మాసనానికి దానికి సంబంధించి ఈ దర్యాప్తుకు సంబంధించి పూర్తిగా పెండింగ్ లో ఉన్నప్పటికీ జోక్యం చేసుకోమని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఒకటే చెప్పింది సుప్రీంకోర్టు, ఇప్పటికే సిబిఐ దీనికి సంబంధించి సిబిఐని ఏర్పాటు చేశాం, ఈ సిబిఐ పూర్తి దర్యాప్తు చేస్తోంది, దీనికి సంబంధించి పూర్తి వ్యవహారాలన్నీ సిబిఐ చూసుకుంటుంది, ఏదైనా మీకు సందేహాలు ఉంటే దానికి సంబంధించి సిబిఐని మీరు పోయి మాట్లాడుకోండి, అంతేగాని సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ వేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు అయితే కేసు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. దానికి సంబంధించి మానవ్ శ్రీనివాస్ మాత్రం దీనిపై వేరే విధంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో చూసినట్టయితే భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా జంతుకో కలిసిందని చెప్పేసి ఇలా మాట్లాడడం వల్ల భక్తులు వేరే విధంగా అనుకుంటున్నారు. పూర్తిగా గతంలో జరిగిన వ్యవహారం వేరు, కానీ దీనికి సంబంధించింది వేరు అన్నట్టు వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రసాయనాలకు సంబంధించి కలిపారా లేకపోతే ఏముంది అనేది ప్రధానంగా మీరు ఎలా చెప్పగలరు? అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమో అని చెప్పేసి ఒక ఇదైతే లేవనెత్తిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, ఈ కేసు జరిగిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం ప్రధానంగా చెప్పడం ఏంటంటే జంతువుల కొవ్వు లేదా రసాయనాలు ఉన్నాయని ఆరోపణలను ఆపాలని పిటిషన్ ఆయనకు సంబంధించి పూర్తిగా కేవలం సిబిఐ దీనికి సమాధానం చెప్తుంది, మీరు ఏదన్నా ఉంటే అక్కడే చూసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు తెలిసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.